ఆ, పేదల కంచంలో సన్నబువ్వ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక సాకారం అవుతున్న సన్నబియ్యం హామీ నేడు హుజూర్నగర్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా పథకం ప్రారంభం కోటి కుటుంబాల్లోని 3.10 కోట్ల మందికి లబ్ధట మొత్తానికి కోటి కుటుంబాల్లోని 3 కోట్ల దాదాపు 3 కోట్ల మందికి అయితే లబ్ధి చేకూరే అవకాశం అయితే కనబడుతోంది. పేదలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో శ్రీకారం చుట్టబోతోంది. పేదలకు రేషన్ కార్డుపై దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తామని రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ సంవత్సరాలుగా చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలను కీలక హామీలుగా చేర్చాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఖరీఫ్లో క్వింటాకు 500 బోనస్ అదనంగా చెల్లించి రైతుల నుంచి 24 లక్షల టన్నుల సన్న ఓట్లను సేకరించింది. సో అట్లా బోనస్ ఇవ్వడం ద్వారా సన్న బియ్యాల సాగును ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రానికి కావాల్సినటువంటి సన్న బియ్యం సమకూరే అవకాశం ఉంది. అండ్ కేంద్రంకి పంపే ఈ కోటాలో కూడా సన్న బియ్యం కోటాను తగ్గించి దొడ్డు బియ్యం అటు పంపించి సన్న బియ్యం ఉంచే ప్రయత్నం చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు సరిపోయేంత సన్న బియ్యం. ఇక్కడ సన్న బియ్యం ఇవ్వడంలో ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. దొడ్డు బియ్యం అనేది ఎక్కువ రీసైకిల్ అయిపోయి చేతులు చైన్ సిస్టమ్ లాగా మారి అమ్మకాలు కొనుగోలు ఇక్కడనే అక్రమ రవాణా జరుగుతుంది. కాబట్టి దొడ్డు బియ్యం సన్న బియ్యంతో అడ్డుకట్ట వేయచ్చేమో అనే ఆలోచనతోటి సన్న బియ్యానికి సంబంధించిన అంశాన్ని అయితే లెక్కలు తీసుకుంది. వాటిని బిల్లింగ్ చేయించగా వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి పంపిణీ చేయబోతోంది. ఏటా 2800 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్రం మీద ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఏటా 2800 కోట్ల రూపాయల అదనపు భారం పడతాడ. ప్రతి రేషన్ లబ్ధిదారుకు 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎందరు లబ్ధిదారులు ఉంటే అంతమందికి సన్న బియ్యం ప్రయోజనం లభిస్తుంది. జనవరిలో జారీ చేసిన 1,00,000 పైచిలకు కొత్త కార్డులతో కలిపి మొత్తం ప్రస్తుతం రాష్ట్రంలో 91.19 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో నమోదైన లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.82 కోట్లు. ఇట్లా చాలా వరకు అయితే లబ్ధిదారులు ఇప్పుడు వీళ్ళు చెప్పిన విషయం ఇంకొకటి ఏముందంటే రేషన్ కార్డు చేతికి రాకున్నా సరే లబ్ధిదారుల లిస్టులో మీ పేరున్నా కూడా బియ్యం ఇస్తామని చెప్పారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మనం చూద్దాం. మరి ఇస్తారా అయ్యారా అనేది. పరిశీలనలో ఉన్న దరఖాస్తులు కొలిక్కి వచ్చాక మొత్తం కార్డుల సంఖ్య దాదాపు కోటికి చేరే అవకాశం ఉందట. లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరుతుంది. వీరందరికీ నెలకు 1.80 లక్షల టన్నుల వరకు బియ్యం అవసరమవుతాయి. సన్న బియ్యం పంపిణీతో ఏటా అదనంగా 2,800 కోట్ల రూపాయల భారం పడుతుందని ఈ ప్రభుత్వం తెలిపింది. సో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా దేనికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు? పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దొడ్డు బియ్యం పంపిణీకి ఏటా 10,665 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది ఒక కిలోపై 40 రూపాయల వరకు ఉంటుంది. ఈ బియ్యాన్ని అత్యంత నిరుపేదలు మాత్రమే తింటున్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలు బయటకి కిలోకి 8 రూపాయల నుంచి 10 రూపాయలకు అమ్మేస్తున్నారు. తర్వాత అవే బియ్యం రీసైకిల్ అవుతూ హోటళ్లకు, టిఫిన్ సెంటర్లకు, దుకాణాలకు చేరుతున్నాయి. అవిట్లనే పిండి చేయడం, బియ్యం పిండి ఉంటుంది కదా చేయడం, మనం అమ్మినవి మనమే తింటున్నాం. మీకు అర్థమైతే లేదు. ఇంటికాడ అమ్ముతున్నావు, బయటకు వచ్చి టిఫిన్ చేస్తున్నావు, గదే బియ్యం. కొందరు గ్రామాల్లో బియ్యం సేకరించి నేరుగా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం దళారులు, అక్రమార్కుల జేబులోకి వెళ్తుంది. ఇకపై ఈ ప్రక్రియకు అడ్డుకట్ట పడబోతోంది. లబ్ధిదారుల ఖర్చులో ఆదా. ఒక పేద కుటుంబంలో 4 ఉంటే ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకి 24 కిలోల దొడ్డు బియ్యం వస్తుంది. దాన్ని కిలోకు 10 రూపాయల చొప్పున అమ్మేసి 50 చొప్పున 24 కిలోల సన్న బియ్యం కొంటున్నారు. సో ఇట్లా అమ్మిన బియ్యానికి 240 వస్తే కొన్న బియ్యానికి 1,200 ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదైతే వాస్తవమే. మనం దొడ్డు బియ్యం వచ్చిన దొడ్డు బియ్యాన్ని అమ్మితే ఒక కుటుంబ సభ్యు లెక్క ఒక 4 ఉన్న కుటుంబ సభ్యులు దొడ్డు బియ్యాన్ని బయటకు అమ్మితేనేమో 240 రూపాయలు వస్తుంది. అవి అమ్మి ఇంకిని పైసలు ఆడి చేసుకొని 1,200 రూపాయలు ఖర్చు చేసి సన్న బియ్యం, ఆ టమాటా రైస్, ఆ రైస్, ఈ రైస్, అడ్డమైన రైస్, పాలిష్ రైస్ చేసుకోండి. అంటే ఆ కుటుంబంపై నెలకు 960 రూపాయలు, ఏడాదికి 11,520 రూపాయల భారం పడుతుంది. ఒక వ్యక్తి ఆ భారం 2,880. ఇలా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులో దాదాపు 80% మంది దొడ్డు బియ్యాన్ని విక్రయించి సన్న బియ్యం కొంటున్నట్లుగా అధికారులు అంచనా. దీనికోసం ఇతర అవసరాలను, ఇంటి ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇకపై వారికి ఆ సమస్య ఉండదు అని చెప్పేసి అంటారు. అట్లాగే నిరుపేదలకు నిజమైన ఆహార భద్రత అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా వెల్లడిస్తుండు. ఆ అంశం ఒకసారి చూద్దాం. సో సన్న బియ్యం పంపిణీతో రాష్ట్రంలో నిరుపేదలకు నిజమైన ఆహార భద్రత లభిస్తుంది. దేశంలో ఇంతకు మించిన మంచి పథకం మరొకటి లేదు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశా. దొడ్డు బియ్యాన్ని 80% పైగా లబ్ధిదారుల తినకపోవడంతో అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇదే విషయాన్ని ఆహార భద్రతపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో వివరించా. అందుకే దీనిపై తెలంగాణలోని ప్రజాప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉచితంగా సన్నబియ్యం పంపిణీ లేదు. రేషన్ దుకాణాల్లో త్వరలో నిత్యావసరాలను పంపిణీ చేస్తాం. డీలర్ల కమిషన్ పెంపు యోచన కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఇదే పేదల కంచంలో సన్న బియ్యం అని చెప్పేసి ఇది ఒక విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయం అని కూడా చెప్తున్నారు.